నమస్తే అండి రామారావు గారు తారక రత్న గారు చనిపోయి 1 మంత్ అయిన సందర్భంగా అలేఖ్య రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళి 1 మంత్ అవుతుంది అని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం, తర్వాత స్నేహితులు అయ్యాం, మన బంధాన్ని ఎలా కొనసాగించాలా అనుకున్నప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండి పెళ్లి చేసుకున్నావు సో అని చెబుతూనే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆమె. అంటే చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాం, రోజు మనం వివక్షకు గురయ్యాం, అంటే కుటుంబంలో వాళ్ళే తనను ఆదరించలేదు అన్నట్టుగా, దగ్గరికి రానివ్వలేదు అన్నట్టుగా ఆమె కొన్ని వార్తలు మనం అంటే చూసాం ఆ పోస్ట్లో. అయితే కొంతమంది అలేఖ్య రెడ్డి గారి మీద సింపతి చూపిస్తున్నారు, అయ్యో ఇంకా తనను ఆదరించట్లేదు అలా ఇలా. అయితే ఒక వర్గం వాళ్ళు అలేఖ్య రెడ్డి గారు ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందా అని ఏమంటారు మీరు? ఇక్కడ అలేఖ్య రెడ్డి గారు నందమూరి ఫ్యామిలీని ఏం టార్గెట్ చేస్తుందండి? నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసేంత స్థాయి అప్పుడు లేదు. అంటే బ్లాక్మెయిల్ చేస్తుందా? లేదు, అంత టార్గెట్ లేదు. కేవలం ఇప్పుడు అసలు మెయిన్గా చెప్పా కదా నేను, వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు బాగా ఫ్యామిలీతో అనుబంధం ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమండి మీరు రాశారు మీరు, కానీ అలేఖ్య రెడ్డి మాత్రం అబద్ధాలు చెప్తుందండి, షీ ఈజ్ నాట్ ఫెయిర్, మీరు రాయండి అంటే మళ్ళీ రెండో రోజు మనం మార్చి రాసామన్నమాట. ఆవిడేంటంటే ఆవిడకు అనుకూలంగా మాట్లాడుతుంది. అనుకూలంగా మాట్లాడితే మరి కుటుంబం, పరువు, ప్రతిష్ట, మంచి చెడ్డ, మొగుడు, పిల్లలు వీళ్ళందరూ ఏమవుతారమ్మా? వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ నువ్వు ఏమంటావు, నువ్వు ఆ అమౌంట్ ఆయన దగ్గర ఉన్నటువంటి మోహన్ కృష్ణ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇచ్చేయాలంటావా నువ్వు? ఏంటి మాట్లాడుతున్నావు? ఆమె డబ్బులు అడుగుతున్నట్టుగా ఎక్కడ చూడలేదండి రామారావు గారు. అవును, డబ్బులు కొడుకు పోయాడు సరే, కొడుకుని ఎలానో తీసుకురాలేరు, మరి కోడల్ని ఆదరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి లేదా? కోడల్ని ఆదరిస్తారమ్మా, ఎక్కడ ఆదరిస్తున్నారు? అంటే కోడల్ని ఆదరించవలసిన బాధ్యత లేదంటే ఈవిడలో ఉన్నటువంటి లోపాలు కొన్ని ఉంటాయి కదా. కానివ్వచ్చు, ఇప్పుడు ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే అదొక అర్థం అండి. దూరంగా ఉంటూనే కనీసం ఫోన్ లో నన్న ఎలా ఉన్నావమ్మా, పర్వాలేదు మేము ఉన్నాంలే ఇండైరెక్ట్ గా అని పెద్దరికంగా చెప్పుకోవాలి కదా. పెద్దరికంగా వాడు చేసుకోవాలంటా కానీ అత్తమ్మ ముసలోడు కదా, నేను తప్ప చేసి ఇంటికే రానిలేదు, ఆమె ఇంటికే వార్త విని మీరు ఎలా ఫిక్స్ అవుతారండి? వార్త విని ఇంటికి రానటువంటిదని ఎలా ఫిక్స్ అవుతారు? పబ్లిక్ గానే ఆమె చెప్తూ ఉన్నప్పుడు అది కాదు అని అనుకుంటే ఖండిస్తారు కదా. మళ్ళీ పబ్లిక్గా చెప్తుందంటే ఈవిడికి అనుకూలంగా ఈవిడ చెప్పుకుంటుంది, వాళ్ళిద్దరు విక్టిమ్స్ అయిపోయారు కదా. ఆమె నిజంగానే ఒకవేళ అత్తమామల్ని చూడని అమ్మాయి అయితే బాలకృష్ణ గారు ఊరుకుంటారా? తప్పమ్మా నువ్వు చేసేది ఇలా చేయకూడదు అని ఆమె బాలకృష్ణ గారు కాదమ్మా, ఎవరైనా ఏం చేస్తారు? బాలకృష్ణ గారు కాదు. అసలు ఇంకో విషయం చెప్పమంటావా? ఇక్కడ లోకేష్ పాదయాత్ర బయలుదేరుతున్నాడు కాబట్టి ఈ ఇష్యూ ఎంత పెద్ద అయింది, లేకపోతే ఎవరికి తెలియకుండా జరిగిపోయేది. ఎవరో రూపాయి ఇచ్చేవారు కాదు, దీనికి ఎవరో రూపాయి ఇచ్చేవారు కాదు, ఇష్యూ ఎవరికి తెలియకుండా జరిగిపోయింది. కొంతమంది అదే అనుకుంటున్నారు, పార్టీ యొక్క బాధ్యతలన్నీ భుజాల మీద వేసుకుని అలా చేయాలి ఇలా చేయాలని టెన్షన్ పడిపోతూ టైంకి మందులు వేసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది. అసలు పాదయాత్ర అనేది అంటూ లేకపోతే ఆయన ఆరోగ్యంగానే ఉండేవాడు, మంచిగా ఉండేవాడు. ఎప్పుడుతో లాంగ్ బ్యాక్ క్రానిక్ అది జాబ్, ఆ జబ్బు అన్నది లాంగ్ బ్యాక్ అన్నమాట. అంతేగాని దీనివల్ల వచ్చిందని చెప్పడం కాదు, దీనివల్ల వచ్చిందని ఒక అభియోగం మోపారు, అంతేగాని అవకాశం వచ్చింది కాబట్టి అభియోగం మోపారు. తప్పు అంటే అక్కడ ఏంటంటే పాదయాత్ర బయలుదేరే ముందు తారకరత్న కూలిపోయాడంటే ఏదో ఒక అశుభ శకునంగా ఉంటుందని వారు భయపడ్డారు, బాధపడ్డారు తప్ప దీనికి ఈ తెలుగుదేశంలో ఆ ప్రోగ్రాం అంతా డిజైన్ చేయడం వల్ల, ప్లానింగ్ చేయడం వల్ల టెన్షన్ పడిపోయి వచ్చినటువంటి రోగం కాదు ఇది. తారక నందమూరి వాళ్ళ వంశం ఉన్నది టార్గెట్ ఎలా చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది? ఇవిడికి ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, ఆ మొగుడికి ఒక బిడ్డ పుట్టిందని కొందరు అంటారు, లేదు అది కేవలం మన తారకరత్నకి పుట్టిందని అంటారు, అంటే పెద్దమ్మాయి ఎవరో. అది ఇలా ఉన్నప్పుడు ఆవిడ అత్తమామలతో మంచిగా ఉండాలండి, మంచిగా లేకుండానే వాళ్ళని చూడడం మానేస్తారండి. మీరు అలా గంతులు వేస్తే ఎలాగవుద్ది?
నేను చూడడం మానేసండి. ఎంతేమిటి, మంచిగా ఉండడం మన చేతుల్లో ఉంది. వాళ్ళు పెద్దవాళ్ళు పట్టుదలతో ఉంటారు, మీరు చిన్నవాళ్ళు, వాళ్ళు మంచి చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు బదనాం చేస్తారు? ఎందుకు పూర్తిగా వాళ్ళ వల్లే కొడుకు చనిపోయాడు, వాళ్ళ వల్లే నా కుటుంబం పాడిపోయింది, వాళ్ళ వల్లే నా బిడ్డలు పదార్పాలు అయ్యారు, ఇట్లాంటి మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒక మాట అన్నారు, ప్రతిరోజు మనం బాధపడ్డాం, వివక్షకు గురయ్యాము అని. అంటే చనిపోయిన ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆమె ఇంక్లూడ్ చేసినప్పుడు ఒక లేని మనిషి మీద ఇంత అపవాదేస్తారా, ఇంత నింద వేస్తారా? ఒకవేళ వేస్తే బాలకృష్ణ గారు ఊరుకుంటారా? వేస్తే బాలకృష్ణ గారితో బాగానే ఉంటుంది కదా. ఇవిడ బాలకృష్ణ గారు అత్తింటి వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు కాబట్టి ఆ బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకుని ఆమెకు ఒక దారి చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న మాట అయితే వాస్తవమే కదా. బాలకృష్ణ గారు చూపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు, విజయసాయి రెడ్డి గారు కూడా ఇంక్లూడ్ అయ్యారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఇంక్లూడ్ అయ్యారు. కాడికి ఇంకేం కావాలి వాడికి? బాగానే చేస్తున్నారు కదా అందరూ. మళ్ళీ అత్తవారి మీద ఎందుకు పెట్టడం? ఎలాగా అత్తవారికి ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా పిల్లలకే తగ్గుతుంది. మరి నువ్వు ఎందుకు అనుకోవాలి, మొత్తం ఆస్తి అంతా కూతురికే రాసిస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి కదా. అవునమ్మా, ఈ వార్తలు వచ్చాయి కానీ నువ్వు అనుకున్నదంతా జరగదు కదా. న్యాయం ఎలాగుందో, చట్టం ఎలాగుందో అలా జరుగుతుంది. కూతురు రాస్తే కుదురుతుందా? ఒప్పుకుంటుందా న్యాయస్థానం? అందువల్ల నేను నమ్మను. ఆవిడ తాలూకు మాటలు కానీ, ఆవిడ తాలూకు ఆలోచనలు కానీ చాలా తెలివిగా ఉన్నాయి. తెలివిగా వాళ్ళు ఏంటంటే బదనాం చేస్తుంది కానీ నేను నమ్మను. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు, లేదని బాబు ఆవిడ ఎట్లాంటిదో మీకు తెలీదు, చాలా డేంజరస్ అని చెప్పే వాళ్ళే 4 మాటలు వేసి చెప్పారు అనుకోవచ్చు కదా. అలా కాదు, 4 ఆవిడకి పిల్లల్ని పెంచుకోవడానికి తగిన డబ్బంతా సమకూర్చారండి. సరిపోతుందా అండి? మోరల్ సపోర్ట్ కావాలి కదా. అంటే పెద్ద అయితే రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఉండేటువంటి అవకాశం కూడా కల్పించారు, ప్రొటెక్టివ్గా ఉండడానికి. ఆవిడకి ఇప్పుడు గన్మెన్లు ఉంటారు, అందరూ ఉంటారు కనుక ఆవిడ పెద్ద ఒక ఆందోళన పడిపోవాల్సిన అవసరం లేదు. ఆమె డబ్బుల కోసమో లేకపోతే అధికారం కోసమో తాపత్రయపడడం లేదేమో. అత్తమామలు పలకరిస్తే చాలు, లేకపోతే ఆ ఇంటి ఆడపడుచు నీకు మేమున్నాం అని ఒక 2 మాటలు ఆప్యాయంగా మాట్లాడితే చాలు అనుకుంటున్నారేమో. దానికోసం ఆమె తాపత్రయం ఉందేమో. ఇవన్నీ సత్యకాల మాటలు కానండి, ఇవన్నీ కాదు. డబ్బు మీద ఆశ లేని వ్యక్తి ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. నెంబర్ 1. నెంబర్ 2, అవతల వాళ్ళు మనల్ని దూరంగా ఉంచారంటే మనం దగ్గర అవ్వచ్చుగా, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాతో మీరు మాట్లాడలేదు, నేను దగ్గర అవ్వచ్చుగా. మీరు లేకపోతే నేను ఉండలేకపోవచ్చుగా, తప్పే ఉంది. అంటే మీరు ఏదో మాట్లాడినారు, నేను దూరం వెళ్ళిపోయి నువ్వు మాట్లాడావు కదా, నీ ముఖం నేను చూడనట్టు నా ముఖం నువ్వు చూడు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా నా అత్త, నా మామ వాళ్ళు ముసలైపోయారు, వాళ్ళు సేవలు చేసుకోవాలి. ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? ఆమెను రానివ్వట్లేదేమో. ఒకవేళ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారేమో. వాళ్ళ పిలుపు కోసము, వాళ్ళ ప్రేమ అలా పిలుపు కాదమ్మా. ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? ముసలాలైనటువంటి అత్త మామల్ని వాళ్ళ సేవలు చేసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళ బాధ్యతలను మర్చిపోతారా? అలా చూసుకునే మనస్తత్వం ఉంది కాబట్టే కదా ఆమె బాధని రాతపూర్వకంగా ట్వీట్లో పెట్టుకుంటున్నారు. ట్వీట్లు చూస్తారా వాళ్ళు? అలా కాదు, బదనాం చేయడానికి చేసే ప్రయత్నం ఇది. నేను అనుకోవడం మట్టికి రామారావు గారు, ఒకవేళ నిజంగానే అలేఖ్య రెడ్డి గారు పడనివ్వట్లేదేమో అని మీరు అంటున్నట్లయితే బాలకృష్ణ గారు ఖచ్చితంగా అలేఖ్య గారికి చెప్తారు, తప్పమ్మా అలా ఉండకూడదు, అత్తమామల పట్ల నీ గౌరవం ఉండాలి, నువ్వు వాళ్ళని చూసుకోవాలి అని బాలకృష్ణ గారు చెప్పి ఉంటే ఖచ్చితంగా అలేఖ్య రెడ్డి గారు ఆ మాటని శిరసా వహించే ఆమె వాళ్ళని చూసుకోవడానికో తన పని అయితే కోడలుగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆమె వెనుకాడే పరిస్థితుల్లో లేకపోయి ఇన్ని చూసుకుంటున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మాట అనకపోయి ఉంటారా? నాకు తెలిసి తారకరత్న గారి ఫ్యామిలీ కొంచెం దూరం పెడుతూ ఉండడం వల్లే బాలకృష్ణ గారు ఆ లోటును భర్తీ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కాదు, తారకరత్న ఫ్యామిలీ దూరంగా ఉందంటే నెలకు 4 లక్షల రూపాయలు ఎవరు తారక్ ఎందుకు ఇస్తాడు? ఏమి నెలకు 4 లక్షలు ఇవ్వట్లేదన్న వార్తను ఖండించడం కూడా జరిగింది. ఎందుకు? ఆయన చెప్పాడు, తారకరత్న చెప్పాడు. అవును, ఎప్పుడో ఒకసారి అవసరానికి ఇచ్చి ఉండొచ్చేమో తప్ప ప్రతి నెలకి ఇస్తున్నామని చెప్పలేదు. నెలకి 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు, చెప్పలేదు.
చెప్పాడమ్మా, తారకరత్నం చెప్పాడమ్మా. అదే చెప్తున్నా, తారకరత్న గారు ఏదో అవసరానికో లేకపోతే ఒక సమయం సందర్భం బట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు హెల్ప్ చేసిన మాట వాస్తవమే. కానీ ప్రతి నెల 4 లక్షలు ఇస్తున్నారన్న వార్తల్ని ఖండించారు. వాళ్ళు ఎవరు ఖండించారో ఎవరు చెప్పారో తారకరత్నం మాత్రం చెప్పాడు. ఆ తారక్ కూడా ఆయనకి ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు అలా కూడా అంటి పెట్టుకుని ఉన్నాడు. బాలయ్య బాబు కూడా అంటి పెట్టుకుని ఉన్నాడు. తర్వాత పెద్ద కర్మ కూడా ఎవరికి చేయని విధంగా చాలా గ్రాండ్గా చేశాడు. ఈవిడ అలేఖ్య రెడ్డి ఇచ్చిందా డబ్బు? ఆ కార్యక్రమాల్లో కూడా మనం అన్ని క్లియర్ గా చూసాం. పాపం ఆమెను గాని ఆమె పిల్లల్ని గాని ఎవ్వరు అవునమ్మా తారకరత్న గారి కుటుంబం నుంచి ఓదార్చలేదు. ఆవిడ అట్లీస్ట్ వాళ్ళ ఆడబిడ్డ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు మనం ఎక్కడ చూడలేదు. అవును, బాధల్లో ఉంటుండే ఎవరు మాట్లాడతారమ్మా? కొన్ని రోజులు పోవాలి కానీ బాధల్లో ఉంటుండే అలేఖ్యారెడ్డి పలకరించలేదని వాళ్ళు అనుకున్నా, వాళ్ళు పలకరించలేదని అలేఖ్యారెడ్డి అనుకున్నా కరెక్ట్ కాదు. సరే చూద్దాం. రోజులు పోయినట్టు తర్వాత వాళ్ళు వీళ్ళు ఓటు అవుతారు, మనమే వేరవుతాం.